గిఫ్ట్గా ఇస్తా అనుకున్నాడు. మరుసటి రోజు శివాజీ వచ్చాడు, సింహాసనం మీద కూర్చునేసరికల్లా అవన్నీ రాసులు చూసి శివాజీ వెరీ గుడ్, శబాష్ శబాష్ అని మెచ్చుకున్నాడు. శివాజీ మహారాజ్ ఇదేంటి అసలైన కానుకిస్తున్నా అని ఆ అమ్మాయి ప్రవేశపెట్టారు. ఆ అమ్మాయి అక్కడ వస్తుందో లేదో, ఈ శివాజీ వయస్సు అప్పటికి 45 సంవత్సరాలు, ఆ అమ్మాయి వయస్సు 16 సంవత్సరాలు. ఇక్కడి నుంచి ఒకసారి దూకాడు శివాజీ, సింహం లాగా దూకిపోయి ఆయన ముందు సాష్టాంగ నమస్కారం, అమ్మా అమ్మా అన్నది గుర్తుకు. అందుకే మనకంటే చిన్న వయసు వాళ్ళని ఏమంటామమ్మా, అమ్మా అని పిలుస్తాం. చెల్లెమ్మా అంటమ్మా చెప్పండి. కొందరికి కోపం వస్తే నేను అప్పుడే అమ్మలో ఉన్న కమ్మదనం ఎవరికి తెలుసు? అమ్మ అంటేనే కమ్మదనం. అమ్మలోటు ఎవ్వరు తీర్చరు. అమ్మ అంటే అమ్మనే. AMMA అని రాస్తే ఏ అంటే అనుక్షణం, ఎం అంటే మనస్సులో, ఎం అంటే మన గురించి, ఏ అంటే ఆలోచించేది ఎవరైనా ఉంటారా చెప్పండి? ఇది మన పిల్లలకు నేర్పిస్తే మన పిల్లలు బయట యాక్సిడెంట్లకు లోనవుతారా, పిచ్చి పిచ్చి పనులు చేస్తారా బయట? నువ్వు బయట ఎక్కడ రాంగ్ స్టెప్ వేసినా అమ్మో మా అమ్మ తల ఎక్కడ పడుతుంది, మా నాన్న తల ఎక్కడికి పోతుంది, ఈ భావన మనం నేర్పిస్తున్నాం ఆ పిల్లలకు. అంతే, మా పిల్లలు పాడైపోయి ఎందుకు పాడిపారుగారమ్మా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, శివాజీ మహారాజు దిస్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ శివాజీ. కాబట్టి అటువంటి క్యారెక్టర్ మనం పొందాలి. ఇదేది వివేకానంద స్వామి తన గురువైన రామకృష్ణ పరమహంస ఎట్లా సేవ చేశాడో అదేవిధంగా డాక్టర్ జీ యొక్క చివరి క్షణం లోపల ఆయనకు సేవ చేసిన మహానుభావుడు ఆయన గురూజీ అంటారు. ఏమంటారమ్మా? గురూజీ. మన పిల్లలు వీళ్ళు పరిచయం లేదు, వీళ్ళకి ప్రచారం లేదు కదా, మనం గుర్తుపెట్టుకోండి. సంఘాన్ని స్టార్ట్ చేసిన ఆయన కేశవుడు, సంఘంని ముందుకు తీసుకుపోయినట్టు మహానుభావుడు, తర్వాత గురూజీ. ఆ ఇద్దరి వల్ల దేశమంతా కూడా అనేక క్షేత్రాల లోపల ఈరోజు మన దేశమంతా కూడా 1,00,000కు పైన సేవా కార్యక్రమాలు అవుతున్నాయి. సేవా కార్యక్రమం అంటే ఏంటి తెలుసా? ఇక్కడ విమానం కూలిపోతే ముందు కొందరు పోయి దాన్ని ఆక్రమించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయి లాక్కోవాలని చెప్పేసి వెంబడి మన స్వయం సేవకులు పోతున్నారు, రక్షణగా నిలబడుతున్నారు, ఎవరి వస్తువులు వాళ్ళకి అప్పచెప్తున్నారు, చివరికి సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. మనకు ఒక పేరు ఉన్నది, ఏం పేరు తెలుసా? శవసేన. శవాలను పోలీసు వాళ్ళు కూడా ముట్టుకోరట. దివిసీమ లోపల మీకు అంత పెద్దవాళ్ళకి తెలుసు, దివిసీమ లోపల తుఫాను వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు అక్కడికి పోలేకపోయారు. మన వాళ్ళు వీళ్ళు మా వాళ్ళు అనుకొని పోయి అంత దుర్గంధం లోపల ముక్కు బట్ట కట్టుకొని అవి తీసుకొచ్చేసి వాళ్ళు దహనం చేశారమ్మా. ఇది సంఘం చేస్తున్నటువంటి పని. సంఘం దీనికి శిక్షణ ఇచ్చిందా? ఒక గంట. కాబట్టి మన పిల్లలకు, అమ్మాయిలకు సేవికా సమితి ఉన్నది. పురుషులకు, మా మహిళలకు అన్ని వయసుల వాళ్ళు రావచ్చు, చిన్నపిల్లలే కాదు, అందరూ వస్తే మన మనస్సులు కడిగి వేయబడతాయి. మనస్సులో ఉన్నటువంటి మనకున్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు బయటికి వెళ్ళిపోతే మనం అప్పుడు మనుషులుగా ఉంటాము. మనుషుల నుంచి ఎక్కడికి పోవాలి? మనం దైవత్వానికి పోవాలి. ఇది సాధన అంటే ఇది. ఈ ప్రకారంగా చేయాలని కోరుకుంటూ 3 విషయాలు గుర్తు చేశాను మీకు. సంఘం ఈ సంవత్సరం పెట్టిన విషయాల్లో కుటుంబాన్ని కాపాడుకుందాం, 2వది పర్యావరణాన్ని కాపాడుకుందాం, 3వది సమరసతం కలుగుకుందాం, 4వది బయట పెట్టినటువంటి రూల్స్ మనం పాటిద్దాం. రాజ్యాంగపరంగా ఏదైతే రూల్స్ పెట్టారో, ఒక ఆయన హెల్మెట్ కింద పెట్టుకుంటాడు బండి లోపల, సరిగ్గా చౌరాస్తూ వస్తే అది తీసి తల పెట్టుకొని పోతాడు. అంతకుముందు ఇక్కడ హెల్మెట్ అవసరం లేదా? నీకు పెట్టుకునేది పోలీస్ అయిన కొరక, నీ కొరక, అది రూల్, అది ఖచ్చితంగా పెట్టుకోవాలి. మన పిల్లల వయస్సు 16 సంవత్సరాల లోపనే ఉంటుంది. పిల్లవాడు అంటాడు, నాన్న నేను పాల ప్యాకెట్ తేవాలంటే నాకు బండి ఇస్తావా? అరే బండి ఇవ్వద్దురా, నీకు బండి నడిపిస్తావంటే నీ వయస్సు 16-18 లోపల ఉంది కాబట్టి నన్ను పట్టుకపోతారు. మా అనగలుగుతున్నామా? బండి నేర్పడం వేరు, బండిని రోడ్డు మీదకి పంపడం వేరు. గుర్తుపెట్టుకోండి. పోతే నాలాంటి వాళ్ళు పోతుంటే నన్ను వచ్చేస్తే ఎంతమంది ప్రాణాలు పోయినాయో గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇదంతా మనము పౌరము అంటే నాకు బాధ్యత, హక్కులు మాత్రమే కాదు బాధ్యతలను కూడా అందరూ గుర్తిస్తే సమాజం ఎందుకు ముందుకు పోదామా నాకు అర్థం కాదు, అద్భుతంగా ముందుకు పోతుంది. చివరిది చాలా ముఖ్యమైనది అంటే కుటుంబం అయిపోయింది, తర్వాత పర్యావరణం అయిపోయింది, సమరసత అయిపోయింది, తర్వాత మన యొక్క బాధ్యతలు అయిపోయినవి, తర్వాత స్వదేశీ. నేను ఏది చేసినా సరే, ఒక పెళ్లికి పోతున్నప్పుడు నా యొక్క వేషం ఎట్లా ఉండాలి, నా యొక్క అలవాటు ఎట్లా ఉండాలి. పెళ్లిలో కూడా ఏం చేస్తున్నారంటే ఈ మధ్య వచ్చినప్పుడు ఇవి పెడుతున్నారు. జాగ్రత్త గమనించండి దయచేసి. ఇక్కడ నేను గమనించిన కాబట్టి చెప్తున్నాను. ఇటువంటి ఈ వీటిని దగ్గర పెద్దవాళ్ళకి తెలియకుండా పెళ్లికి, నాలాంటి వయసు వాళ్ళకి తెలియకుండా మాకేమైతుంది తెలుసా? ఆడ కూర్చుంటే గుండె దడదడ కొట్టుకుంటుంది. ఒక పెళ్లి ఇట్లా నిండుగా జరుగుతున్నది, ఆర్కెస్ట్రా పెట్టారమ్మా. ఆర్కెస్ట్రా వాళ్ళు ఇది పెట్టేశారు. ఒక ఆయన అప్పటికి ఇది అయిపోయాడు. అప్పుడు పెళ్లి ఆపాలన్నా ఏం చేయాలి? తప్పు చేయకుండా నిర్వాహకులు ఏం చేశారు? ఆయన మెల్లగా తీసుకుపోయి, ఈ కర్మ
ఇది కర్మ. కాబట్టి కొద్దిగా మనం గమనిద్దాం. ఇది కాలుష్యమే. ఎంత అవసరమో అంత పెట్టుకుందాం. మనం ఎంత అవసరమో పెట్టు. ఎవడో చేసి మనం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఆ పిల్లలు ఆ పాటల మీద దేశభక్తి పాటలు ఏంటి, ఆ శివుని యొక్క విన్యాసాలు ఏంటి, ఆ యొక్క లక్ష్మణ విన్యాసాలు ఏంటి, ఎంత అద్భుతంగా చేశారమ్మా. కాబట్టి మన పిల్లలు ఈ శక్తి ఇటువైపు మనం డైవర్ట్ చేసినట్లయితే బ్రహ్మాండం అవుతారు. కాబట్టి మీరు ఇవన్నీ 5 ఈ పరివర్తనలు అంటాం కాబట్టి పంచ పరివర్తన పేరు పెట్టారు. సంఘము 100 సంవత్సరాలు చేసుకున్నందుకు సంఘానికి ప్రచారం అక్కర్లేదు, సంఘానికి అవసరం లేదు. సంఘంలో ఎవరైతే తయారైన వ్యక్తులు వాళ్ళ ద్వారా సమాజంలో ఏం జరుగుతున్నాయో దానికి ప్రచారాలు అవుతున్నాయి. కాబట్టి మనం తొందరపడాల్సిన అవసరం లేదు. అందరం కూడా గుర్తుపెట్టుకోండి, మనం భారతీయులం, మనం హిందువులం అనే విషయం. కానీ జాగ్రత్తగా ఉండండి. బయట నలుదిక్కుల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి అదును చూసి కాటువేయ చూస్తున్నాయి. మనని గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏం చేయాలి? అందరం ఒకటిగా నిలిచి తరతమ భేదము మరచి జాతిని సేవించుదాం, మన భారతిని పూజించుదాం అని చెప్తూ ఈ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు ప్రయాణం లోపల ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మీ అందరితో విజ్ఞప్తి ఏంటంటే, ఇక నుంచి మనం ఎక్కడో దగ్గర ఏదో కార్యక్రమంలో మనం ఈ యొక్క సంస్థతో అనుబంధాన్ని పెంచుకుందాం. ఇది ప్రచారం కొరకు కాదు. ముందు మన ఇల్లు బాగుపడాలి. మన ఈ పిల్లలు, నా వయస్సు 11 సంవత్సరాలు నేను సంఘ ప్రవేశం చేశాను. అది ఈ రోజు ఎన్ని రకాలుగా నేను సాధించినా అని చెప్పను, ఎన్ని రకాల కార్యక్రమాలు చేశానో దానికి మూలం ఏంటి తెలుసా అండి? సంఘము నాకు ఇచ్చినటువంటి శక్తి. కాబట్టి సంఘం ఆ రోజు నేను ప్రవేశించకపోతే నా దిశ ఎక్కడికి పోయేదో గుర్తుపెట్టుకోండి. ఇట్లా మన పిల్లలు కూడా ఆ విధంగా తయారు కావాలి. సింహాల్లాగా ఒక్కసారి చూలు విధించండి. లోపల పైనంతా బూడిద ఉన్నది, టీవీలు, సినిమాలు, దరిద్రాలు. ఒక్కసారి దాన్ని ఆ బూడిదను ఉఫ్ఫని ఊదండి. మన పిల్లల లోపల నిప్పు బయటికి రావాలి. నిప్పు బయటకు వచ్చేసి చెడును అంతా కాల్చి పడేసేస్తే అప్పుడు మనకు ఈ యొక్క హిందూ సమ్మేళనానికి అర్థం. కానీ లేకపోతే ఎన్ని సమ్మేళనాలు చేసుకున్నా లాభం లేదు. ఇక నుంచైనా సరే మనము ఏ పండుగ చేసుకున్నా ఇట్లా దేవాలయం కేంద్రంగా చేసుకుందాం. అందరం హాయి కూర్చుందాం, చక్కగా 2 విషయాలు మాట్లాడుకుందాం, పిల్లల కార్యక్రమాలు చూద్దాం, పిల్లలకు ఆశీస్సులు అందజేద్దామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి నిర్వాహకులకు అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై! భారత్ మాతాకి జై!